మన సబ్జెక్టు గుర్తుందండి? శ్రమ నిమిత్తం. ఇప్పటికి 17 వారాల నుంచి వింటున్నాం. ఇది 18వ వారం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 18వ వారము. దేవుడు శ్రమ నిమిత్తం ఎన్నో విషయాలను మనకి నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఎందుకంటే యథార్థంగా బ్రతికే వారికి వస్తుంది ముందు. హల్లెలూయా. నమ్మకంగా జీవించే వాళ్ళకే వస్తుంది. హల్లెలూయా. నీతిగా ప్రభు కొరకు బ్రతకాలన్న వారికే వస్తుంది. ఇంకొకరు ఎవరికి వస్తుంది? దేవుడంటే భయభక్తులు లేక తిరుగుతున్న వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి వస్తుంది, నమ్మకంగా బ్రతుకున్న మనకి వస్తుంది. కానీ నమ్మకంగా బ్రతుకు వారికి దేవుడు ఏం చేస్తాడనో మేలు చేస్తాడు. ఆమేన్. కీడు నుండి మనలను తప్పించే దేవుడు. హల్లెలూయా. అందును బట్టి ఎలాంటి శ్రమ వచ్చినా పర్వాలేదు, బాధ వచ్చినా పర్వాలేదు, కానీ దేవుడి నిమిత్తానికి ఎలా బ్రతకాలి? యథార్థముగా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వాక్య భాగాన్ని చదువుకుని ముందుకెళ్దాం. తేజ మైక్ అంది. యెషయా గ్రంథము యథావిధిగా చదువుతున్న వాక్యము. యెషయా గ్రంథము 27:3 చదువుదాం. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దివారాత్రము నేను కాపాడుచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధుడా నా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ ఎత్తబడుతున్న ఈ వాక్యమును కూడి వచ్చిన నా బిడ్డలందరి హృదయంలోనికి సూటిగా వెళ్ళినట్లు సహాయం చేయండి. ముఖ్యంగా ఇక్కడ నిలవబడిన ఈ అల్పదాసుని మీరు వాడుకుని నీ ఆత్మ సమృద్ధిగా ఉంచి నీ నోటి బోరగా ఈ వాక్యమును ప్రకటించుటకు నాయన బలమైన నీ దాసునిగా వాడుకోనండి అనుచున్నారు. అందుని బట్టి నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ నా జీవితం అంతా నీ కొరకు పనిచేస్తూ నా కొరకు చెత్తపాటు చేసిన నా సంఘాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యము కృప నాకు, బిడ్డలకు, సంఘానికి అనుగ్రహించి మహిమ పొందుతండి. ఆమేన్. హల్లెలూయా. అలాగే యాకోబు 5:13 చదవాలి. ఇది 2 వారాల నుంచి చదువుతున్నాం కదా. యాకోబు 5:13 మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన యెడల అతడు ప్రార్థన చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖనం ప్రతి వారం మనం మూలవాక్యంగా చదువుతున్నాం. ఎందుకంటే ఎవడు దాని మీదకి రాకుండానట్లు దీవారాత్రము దానిని కాపాడుతున్నానన్న మాటను విన్నాం. ఎవడైనా నీ మీదకి వస్తే ఏం చేయాలన్న దానికి, ఏదైనా నీ మీదకి వస్తే ఏం చేయాలనే దానికి, శత్రువు నీ మీద పడితే ఏం చేయాలి, శ్రమ నీ మీదకి వస్తే ఏం చేయాలి అన్నదానికి నిదర్శనమే యాకోబు 5:13. ఆమేన్. హల్లెలూయా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ జీవితంలోని శ్రమ వస్తే చెయ్యాల్సింది ఏంటి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే అది దేవుని మాట. నీకు శ్రమ కలిగిందా? నీకు బాధ కలిగిందా? నీకు ఇబ్బంది కలిగిందా? ఎవరైనా నిన్ను అవమానపరిచారా? ఎవరైనా నిన్ను తిట్టారా? ఎవరైనా ఇంకా రకరకాలుగా నిన్ను శోధిస్తున్నారా? ఒకవేళ దాని నిమిత్తం నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఏం చేయాలండి? దాని సొల్యూషన్ ఒక్కటే ఎత్తకాలి మనము. ప్రార్థన ఒక్కటే. ఆమేన్. నువ్వు మోకరించి ఒకవేళ ప్రార్థన చేయగలిగితే అది ఎలాంటి శ్రమ అయినను నువ్వు తప్పింపబడతావు అన్నది వాక్యము. ఆమేన్. హల్లెలూయా. అది ఎలాంటి శ్రమ అయినను కావచ్చు, అది ఎలాంటి ఇబ్బంది అయినను కావచ్చు, అది ఎలాంటి పరిస్థితి అయినను నీకు కావచ్చు. ఎందుకంటే దివారాత్రము కాపాడు దేవుడు నీకున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా.
చెప్పండి, దివారాత్రము కాపాడేవాడు నాకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నిన్ను కాపాడేవాడు దేవుడు నీకున్నాడు. కాబట్టి నీకు రక్షణ లేదని భయపడకు. రక్షణ అంటే దేవుడి రాజ్యానికి వెళ్ళే రక్షణ కాదు. రక్షణ అంటే ఏంటి? కంచె. రక్షణ అంటే కాపుదల. ఒకవేళ నాకు కాపుదల లేదేమో, నాకు దేవుడు కంచె లేదేమో, దేవుడు ఒకవేళ నన్ను వదిలేసేయడమో, నన్ను విడిచిపెట్టేసేయడమో అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే దివారాత్రం నిన్ను కాపాడుతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దివారాత్రము దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అనటానికి ఏంటండి దానికి గుర్తు ఏంటి? మనం ఎలా తెలుసుకోవాలి దీనిని? దేవుడు నన్ను కాపాడుతున్నాడని, దేవుడు నన్ను కనికరిస్తున్నాడని, దేవుడు నన్ను దీవిస్తున్నాడని ఎలా తెలుసుకోవాలి? అనుదినము నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అనుదినమును నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే, ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎలా తెలుసుకోగలము? శ్రమ కలిగినప్పుడు ఆత్మీయంగా బ్రతకాలి. ముందు అండి ఎలా బ్రతకాలి? ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆత్మీయంగా బ్రతకాలి, కష్టం వచ్చినప్పుడు ఆత్మీయంగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే మనిషిని బ్రతికింపజేసేది ఒక్కటే, ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అలా ఒక మనిషిని కాపాడేది, బ్రతికించేది ఏంటి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవునికి చెప్పుకోవటం. ఎవరికి చెప్పుకోవటం? ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. నీకు ఎలాంటి బాధ వచ్చినా అది దేవునికి చెప్పుకొనగలగాలి. నువ్వు దేవునికి చెప్పాలి అంటే మనము ఆత్మీయంగా ఉన్నప్పుడే దేవునికి చెప్పగలము. ఆత్మీయత కోల్పోతే, ఆత్మీయతను విడిచిపెడితే, ఆత్మీయంగా పడిపోతే దేవునికి చెప్పలేము. మనం ఆత్మీయతలో పడిపోతే దేవునికి ఎందుకు చెప్పలేము అంటే, ఆత్మీయత దేనికి గుర్తుగా ఉంది? దేవుని ఎదుట బలముగా వాడబడు సాధనానికి గుర్తుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక మనిషి ఆత్మీయంగా బ్రతుకుతున్నాం అంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నావు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆ నమ్మకత్వమే నీకు వచ్చిన శ్రమ నుండి నిన్ను కాపాడుతుంది. ఆమేన్. ఆ నమ్మకత్వమే నువ్వు చేస్తున్న ప్రార్థనకు నీకు బహు విడుదలను అనుగ్రహిస్తుంది. ఆమేన్. అంటే నీకు శ్రమ కలిగింది, చేయాల్సింది ప్రార్థన. ఏమండి? నీకు బాధ కలిగింది, చేయాల్సింది ప్రార్థన. ప్రార్థన చాలా విలువైనదండి. ప్రార్థన ఎంత విలువైనది అంటే, దేవునితో నువ్వు కన్నీళ్లు విడిచి నువ్వు ఏది చెబితే దానిని దేవుడు తప్పక వింటాడు. ఆమేన్ చెప్పాలి. మనుషులు కూడా వింటారు. వింటారా? వినరా అండి? మనుషులు కూడా వింటారు, కానీ వారు విని నీకు సాయం చేయరు. వారు విని ఒకవేళ వదిలేస్తారు, వాళ్ళు విని విడిచిపెట్టేస్తారు. మనము దీనికి సొల్యూషన్ మనం ఇవ్వగలమండి, మనం ఏం చేయగలము, మనం ఏం చెప్పగలమని మనిషి అనుకుంటాడు, కానీ దేవుడు అలా అనుకోడు. ఎందుకంటే యెహోవా ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలడు. ఏమండి? ఒక మనిషికి శ్రమ కలిగినప్పుడు దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఎలా బ్రతకగలం? ఒక మనిషికి కష్టం వస్తే ఎలా నమ్మకంగా జీవించగలం? ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఈ ముగ్గురికి శ్రమ వచ్చిందండి ఒకరోజు. ఎప్పుడు వచ్చింది? వీళ్ళకి శ్రమ కలిగింది. ఎలాంటి శ్రమ కలిగింది? మరణకరమైన శ్రమ కలిగిందండి. ఎందుకంత భయంకరమైన శ్రమ కలిగిందంటే, ఆ రాజు ఏమన్నాడంటే, నేను విగ్రహమును చేయించాను, ప్రతిమలు చేయించాను, వాటికి ప్రతి ఒక్కరు ఏం చేయాలా? నమస్కారం చేయాలి. అయితే అందరూ నమస్కరించడానికి ఒప్పుకున్నారు, కానీ ఈ ముగ్గురు ఒప్పుకోలేదు. ఇప్పుడు నమ్మకత్వంలో ఉన్నారా? నమ్మకాన్ని తప్పారా? నమ్మకాన్ని తప్పిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? చేసేదేముందండి, అందరూ పెడుతున్నప్పుడు మనం మాత్రం పెట్టకపోతే బాగోదు కదా. అందరూ చేతులైతే దండం పెట్టేస్తున్నాడు, మనం పెట్టకపోతే రాజు చేత ఏం చేయబడతాం? శిక్షింపబడదు. మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదుగా అంటాం. కాబట్టి పెట్టెత్తి ఏమైపోయింది చెప్పాలి. ఇన్ని లక్షల ప్రజలు అక్కడ చేతులెత్తి దండం పెట్టేస్తున్నాడు, ఈ ముగ్గురికి ఏమైంది?
ఒక దండం పెట్టేస్తే సరిపోతుంది, రాజుతో మంచి అనిపించుకోవచ్చు. ఏంటంట మంచిని 10 మంది అనిపించుకోవాలి కదండి అని ఒక ఆలోచన వారికి వచ్చిందంటారా అమ్మా? ఎందుకు మరి? ఒకవేళ అలా చెప్పకపోతే వీళ్ళకి శ్రమ కదా. అరే అరే ఏముందని ఒక దండం పెడితే సరిపోతుంది కదా, రాజుతేట మంచి అనిపించుకోవచ్చు అని ఒక మాట ఒకవేళ వీళ్ళు అని చేస్తుంటే అందరితోటి మంచి అనిపించుకోవచ్చేమో, కానీ జీవం కలిగిన దేవుని చేత ఖచ్చితంగా శిక్షింపబడాలి కదా. అందరూ నిన్ను వేరే గుడ్డ అంటారు. ఎందుకంటే చూడండి, అసలు ఏ పక్షపాతం ఉండదండి వీళ్ళకి. అందరికీ ఒకటే, అందరికీ ఒక రకంగానే పోతుంటది. వీళ్ళు వాళ్ళని వీళ్ళని ఏమి ఉండదు, అది తినకూడదు ఇది తినకూడదు అని ఏమి ఉండదు, వాళ్ళకి మొక్కూడదు వీళ్ళ మొక్కూడదు అన్ని చేస్తారు. పాప వీళ్ళు ఎంత మంచి వాళ్ళు. అన్ని మనిషితోటి నువ్వు అనిపించుకోవచ్చేమో, కానీ దేవుడితో అనిపించుకోవుగా. ఇక్కడ దేవుడితో అనిపించుకోవటానికి మాత్రమే ఈ ముగ్గురు యోగ్యులుగా ఉన్నారు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. దేవుడితో మంచి అనిపించుకునే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అక్కడ అంటారు రాజు అందరూ నమస్కరిస్తున్నారు, కానీ ముగ్గురు ఏం చేస్తలేదు, నమస్కరించట్లే. మరి ఏం చేద్దాం? అగ్నిగుండలు వేసేద్దాం. ఎంత ప్రమాదం, ఎంత భయంకరమైన మాటలు అంటే అవి. ఆ మాట వింటేనే భయం వేసేసి, అవసరమా అగ్నిగుండంలో పడతాం, అవసరమా కాలిపోవటం, ఒక చెయ్యి ఎత్తి దండం పెడితే అయిపోయేదానికి అని ముగ్గురు మాట అనుకోవచ్చుగా. అనుకున్నారా? ఏమనుకుంటున్నారు వీరు? వేసేస్తే వేసేను పోయా కాలిపోదాం. హల్లెలూయా. అరే శ్రమ వస్తుంది మీకు, ఒప్పుకోకపోతే ఆ వస్తే రానివయ్యా, ఏమైంది? అరే దండం పెట్టకపోతే మీకు చాలా భయంకర ప్రమాదం వస్తుంది, వస్తే రాని, ఏమైంది? హల్లెలూయా. శ్రమ వస్తుంది అని చెప్పిన వీరు అంగీకరించట్లే. ఎందుకంటే వీరికి తెలుసు జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని. చప్పటి కొట్టేసి నామమును మహిమపరచాలి. వీరికి తెలుసు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన మాత్రమే అంగీకరించిన వారిని ఆదరించేవాడు. ఆమేన్, హల్లెలూయా అని వారికి తెలుసు. కాబట్టి ఎంతమంది చెబుతున్నా ఎవరి మాటను వారు అంగీకరించలే, ఎవరి మాటను వారు వినలే. రాజుకి నచ్చినట్టు చేసుకొని, హల్లెలూయా, రాజుకి ఎలా నచ్చితే అలా చేసుకొని, కానీ నా దేవుడికి మాత్రమే నేను మొక్కుతాను, ఆయనకి మాత్రమే నేను చేతులెత్తి దండం పెడతాను. ఇదే మాట మొర్దెకై కూడా ఒకసారి అన్నాడు, గుర్తుందా మీకు? మొర్దెకై హామాను రాజు వెళ్ళిపోయేటప్పుడు అందరూ శిరస్సు వంచి నిలవబడాలి. అందరూ శిరస్సు వంచితే మొర్దెకై మొత్తం ఏం చేస్తున్నాడు? తల ఎత్తుకుని చూస్తా ఉన్నాడు. అరే తల దించండి కిందకి. ఎంతమంది వంచుతున్నా వంగడు. ఏంట్రా రాజు అంటే నీకు భయం లేదు అసలు? రాజులు వెళ్ళేటప్పుడు ఏం చేయాలా? తల వంచాలి. కానీ ఈయనకి తెలుసు ఎవరి దగ్గర తల వంచాలో. ఆమేన్. మనం ఏం చేస్తామండి చెప్పు? మనం ఏం చేస్తాం? అందరూ తల వంచితే వంచాలి వద్దా? కానీ ఇంతమంది అక్కడ తల దించుతూ వంచి అలాగా నేలను చూస్తూ ఉంటే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? తల ఎత్తుకుని నిలబడ్డాడు. ఇప్పుడు అలా ఉన్నందుకు మొర్దెకైకి భయంకరమైన శిక్ష విధించాడా? భయంకరమైన శిక్ష మొర్దెకైకే విధించాడా? మొర్దెకై జాతి అంతటికి విధించాడా? మొర్దెకై ఒక్కడికే కాదు ఆ శిక్ష, మొత్తం అసలు ఆ జాతినే లేకుండా చేయాలి. హల్లెలూయా. అసలు ఆ జాతినే లేకుండా చేయాలి అని రాజు అనుకున్నాడు కదా. తల దించితే అసలు మొర్దెకైకి లేకపోతే ఆ రాజుకి కూడా క్షమించాలి, ఆ జాతి అంతటికి కూడా క్షమాపణ ఉండేదిగా. కానీ ఇతను కోరుకునేది ఏంటంటే దేవునికి మాత్రమే తల వంచుతాడు, దేవునికి మాత్రమే భయపడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మాత్రమే తల వంచుతాడండి, ఇంకెవరికి తల దించాడు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఆయనని నాకు తెలుసు. చప్పటి కొట్టేసారు నా మన మహిమపరచాలి. అరే నువ్వు తల వంచుకుపోతే నీకు శ్రమ వస్తుంది. ఇప్పుడు నువ్వు తల వంచుకుని రాజుబాబు చూడమాక, చూస్తే నీకు చాలా భయంకర పరిస్థితి వస్తుంది. వస్తే రాని, రక్షించుటకు నా దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రక్షించడానికి నా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు
సరే అగ్నిలో వేసేయండి అండి ఎవరిని, ఈ ముగ్గురిని. రాజుకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? మామూలు కోపం కాదండి, 7 ఇంతలు వచ్చిందనమాట. ఎంత వచ్చింది? ఒక ఇంతకే తట్టుకోలేము, 7 ఇంతలు అంటే ఇంకేం తట్టుకుంటాం? 7 ఇంతల భయంకరమైన అగ్నిగుండం వేయించాడండి. వేపిస్తే అగ్నిగుండం చుట్టూ ఎవరు పోలేకపోతున్నారంట. ఎందుకు వెళ్ళాలి మరి? వీళ్ళందరూ వెయ్యాలి. అందరూ నిలబడి చూస్తున్నారు అగ్నిగుండం అయిపోయి, ఎవరు వెళ్ళలేకపోతున్నారు, వీరిని వెయ్యాలి. లేదా వేసేయండి అగ్నిగుండంలో. ఎందుకంటే నేను పెట్టిన విగ్రహానికి ఏం చేయట్లేదు, వీళ్ళు నమస్కరించట్లేదు, శిరస్సు వంచట్లేదు, దండం పెట్టట్లేదు. వీరికి శిక్ష విధించాల్సిందే. ఎంత పని చేస్తున్నప్పటికి వీళ్ళు చాలా కూల్గా ఉన్నారు, వేసేనిరా. కానీ అలా అన్నమాట ఒకే ఒక మాట, చాలా అద్భుతమైన మాట. మా దేవుడు జీవము కలిగిన వాడు, రక్షించకపోయినా. ఎప్పుడన్నా అన్నావు నువ్వు అలా? చెప్పండి, మీరు ఎప్పుడన్నా అన్నారా? దేవుడు నన్ను దీవించినా పర్లేదండి, దీవించకపోయినా పర్లేదు. దేవుడు నన్ను రక్షించినా పర్లేదు, నన్ను రక్షించకపోయినా పర్వాలేదు. ఈ వ్యాధి నుంచి దేవుడు నన్ను విడిపించినా పర్లేదు, విడిపించకపోయినా పర్లేదు. నాకున్న ఈ కష్టము నుండి దేవుడు విడిపించినా, తప్పించకపోయినా ఆయన నా దేవుడు. ఆమేన్. ఎప్పుడన్నా అన్నావా? దేవా నువ్వు విడిపిస్తావో లేకపోతే శత్రువు చేతికి అప్పగిస్తావో నీ చిత్తం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు విడిపిస్తావో శత్రువు చేతికి అప్పగిస్తావో నీ చిత్తం ప్రభువా. నేనైతే యథార్థతను విడవక ఉంది. ఆమేన్. ఎప్పటి వరకు అంట? మరణము వరకు రాయబడి ఉంది. హల్లెలూయా. మరణము వరకు యథార్థతను విడవను. అది ఒకే ఒక మాట. వేసేస్తే ఏమైంది? రక్షిస్తే రక్షిస్తాడు దేవుడు, లేకపోతే హ్యాపీగా దేవుడి కొరకు చనిపోవచ్చు అంతే. ఆమేన్. హల్లెలూయా. చనిపోతే దేవుడి కొరకు హ్యాపీగా చనిపోదాం అని చాలా ధైర్యంగా ఉన్నారు వీరు. ఆ శ్రమ ఎంత శ్రమ అంటే 7 ఇంతల శ్రమ. హల్లెలూయా. ఎంత శ్రమ? 7 ఇంతల శ్రమ. ఆ భయంకరమైన 7 ఇంతల శ్రమ నుండి వారు ఏం చేసుకోవాలా అమ్మా? తప్పించుకోవాలంటే సింపుల్, ఏమీ లేదు, పెద్ద భయంకరమైన పరిస్థితి ఏం కాదు. ఏం చేయాలా? ఏం కాదండి, చేతులు ఎత్తి చిన్న దండం పెడితే సరిపోతుంది. హల్లెలూయా. చేతులు ఎత్తి చిన్న దండం పెడితే ఆ శ్రమ నుంచి అద్భుతంగా విడిపించేస్తాడు. ఎవరు? రాజు విడిపించేస్తాడు. కానీ రాజు నుంచి విడిపించబడటానికి ఒప్పుకోలేదు. ఎవరు వీరు? నీతిమంతులని చెప్పండి. హల్లెలూయా. ఎవరు వీరు? యథార్థవంతులు. వీరికి వచ్చిన శ్రమను బట్టి చిన్న దండం పెడితే ఆ శ్రమ నుండి చాలా ఈజీగా తప్పించబడచ్చు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని పేదం చేత కూర్చుంటే ఏం తీరుతుంది? మనం చేయాల్సిన పని మనం చేయాలి, మనం వెళ్ళాల్సిన స్థలానికి మనం వెళ్ళాలి. మనకు ఇలా ఈ రకంగా ఉంటే మనకు ఆ శ్రమ నుంచి మనం తప్పించుకోలేము. కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏంటి తెలుసా? నేను ఎక్కడికి పోను, నాకు ఎలాంటి శ్రమ వచ్చినా విడిపించేవాడు నాకున్నాడు. చప్పట్లు కొట్టండి అందరూ. నాకు ఎలాంటి బాధ వచ్చినా తప్పించేవాడు నాకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. విడిపించకపోయినా ఇలా ఎంతమంది చెప్పగలం? చేతులు ఎత్తండి. పర్లేదు, ఎత్తండి, అనకపోయినా పర్లేదు. దేవుని స్తోత్రం. దేవుడు చూసి ఆనందించాడు పోనీ. హల్లెలూయా. అనకపోయినా పర్లేదండి, అంత ఆనందపడిపోతున్నారు చూడండి. అలా అయితే పర్లేదండి, ఏం చేద్దాం? కానీ ఒకటే నీ జీవితంలో తీర్మానం, అది ఎలాంటి కష్టమైనా పర్లేదండి, శ్రమ అయినా పర్లేదు, బాధ అయినా పర్లేదు, తప్పిస్తే నా దేవుడే దాని నుండి నన్ను. ఆమేన్. హల్లెలూయా. తప్పిస్తే నా దేవుడే, ఇంకెవరి వల్ల కాదండి. చెప్పగలగాలి. ఎవరితో? ఎవరైతే నిన్ను అంటున్నారో వారితోనే. నా దేవుడు తప్పించడానికి సమర్థుడే, తప్పించకపోయినా పర్వాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి తీర్మానం చేసుకునే ఒక వ్యక్తిని దేవుడు చూడడానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోతాడండి? వెళ్ళిపోడు. ఎందుకని? తన తీర్మానం ఎంత గట్టిగా ఉందో తెలుసా అండి? ఇప్పుడు తన తీర్మానం చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే, పర్లేదు, చంపేసినా పర్లేదు, చచ్చిపోతాను. ఆమె
హల్లెలూయా. పర్లేదు, చంపేసినా ఎవరి కొరకు చెప్పాలి మరి, దేవుని కొరకు. ఒకవేళ నన్ను చంపినా పర్వాలేదు, దేవుని కొరకు అయితే నేను చచ్చిపోతాను ప్రభువా. ఊరేళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏం చేయాలని? వేసేయండి అగ్నిగుండంలో. అగ్నిగుండంలో వేసారా లేదా? వేసే ముందన బాబా వద్దులే బాబా, ఆపండి, ఆ అగ్ని తట్టుకోలేకపోతున్నాం, ఈ మరణం మా వల్ల కాదు, మమ్మల్ని విడిచిపెట్టేయండి అని అన్నారా? ఆ వేసే ముందేనా ప్రభావం, ఇంక నువ్వు రక్షిస్తావు అనుకుని ఇంతవరకు చూస్తా ఉంటే వీళ్ళు ఏం చేశారు? అగ్నిగుండంలో వేసేసారు. ఇంక వేసేసాక నువ్వు మాట్లాడేదే ఉంది? ఇంకా ఏదన్నా ఆలోచించి వేయక ముందే ఆలోచించుకోవాలి. ఈ ముగ్గురు కలిసి ఇంక సమయం లేదు అబ్బాయి, సమీపించింది, 7 అగ్ని అక్కడ మండుతుంది, ఇంక మన అందులో వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు వచ్చింది? ఒక నమస్కారం పెట్టేద్దాం అనుకోకుండా వేసే చంపేసుకోండి. కానీ వాటికి మేమేం చేయం? హల్లెలూయా. వాటికి నేనేం చేయను. ముందు నీకు తెలియాలి. ఏమన్నా తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడని. చప్పట్లు కొట్టాలి. ముందు నీకు తెలియాలి, నువ్వు నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయవాడని. ఆమేన్. నీవు నమ్మిన దేవుడు గొప్పవాడని ముందు తెలియవలసిన వ్యక్తివి నీవు. ఆమేన్. ముందు నీవే నమ్మకపోతే, నీకే తెలియకపోతే, నీకే నమ్మకోలేకపోతే దేవుడు అద్భుతం చేస్తాడు, ఆయన కార్యాలు చేస్తాడు, నేను చూడగలను అన్న విశ్వాసము నీకే లేకపోతే నీ ఎదుటిన్న వాళ్ళు ఎలా చూస్తారండి? నిన్ను మాటలు అంటున్నవారు ఎలా చూస్తారండి? నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్నవారు ఏం చూస్తారండి? నీ దేవుణ్ణి ఎప్పుడు నువ్వు మహిమపరచగలవండి? నువ్వు నమ్మిన దేవుడు నీ ఎదుట, అంటే వారి ఎదుట మహిమపరచబడాలంటే ముందు నువ్వు ఎలా నిలబడాలి చెప్పాలి? స్ట్రాంగ్గా నిలబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎంత స్ట్రాంగ్ అంటే, వేసేయటానికి ఎత్తుకుని తీసుకెళ్ళేటప్పుడు అని, బాబు దించండి బాబు, నేనేం చేస్తాను? నమస్కారం చేస్తాను. ఎత్తుకుని తీసుకెళ్తారుగా మరి వేయటానికి, మరి ఎత్తిగా వేస్తారు ఏమన్నా అంతేనా? ఆ ఎత్తి తీసేటప్పుడు బాబు దించండి బాబు, దండం పెట్టేస్తాను అని అన్నారండి? ఎత్తుకుని తీసుకెళ్తుంటే హ్యాపీగా నాకు అనిపిస్తుంది. అంత విశ్వాసం అసలు ఎలా ఉందండి? నీకు జ్వరం వస్తే ఒకసారి విశ్వాసం కోల్పోతావు, మోకాలు నొప్పులు వస్తే విశ్వాసం కోల్పోతావు, నడువు నొప్పి వస్తే విశ్వాసం కోల్పోతావు, ఎవరైనా ఏదైనా అంటే విశ్వాసం కోల్పోతావు, ఒక పూట పాపం ఏదైనా ఒక ఇంట్లో మంచి ఫుడ్ లేకపోతే విశ్వాసం కోల్పోతావు, ఎవడన్నా వచ్చి ఎన్నాళ్ళైంది దేవుడు నమ్ముకునే ఇంకా నీ బతుకు మారలేదంటే విశ్వాసం కోల్పోతావు, ఏం సంపాదించావు, ఏం కొన్నావు నువ్వు ఇంకా అని అంటే విశ్వాసం కోల్పోతావు, ఇన్నాళ్ళు ఏం చేసావు ఈ మాటను విన్నప్పుడల్లా ఒక మనిషి విశ్వాసం కోల్పోతాం. ఇప్పుడు వరకు వీరు ఎలాగున్నారో తెలియదు, కానీ అగ్నిగుండంలో వేయబడేటప్పుడు మొత్తం వాళ్ళ విశ్వాసం చాలా నమ్మకంగా ఉందండి. ఆమేన్. హల్లెలూయా. అగ్నిగుండంలో వేయబడేటప్పుడు మామూలు విశ్వాసం లేదు వాళ్ళ దగ్గర. ఇంత విశ్వాసముతో ఉన్నవారికి అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా? ఉన్నాడండి. 3-4 అయ్యారు లోనికి వెళ్ళింది అంత. స్తోత్రం చెప్పాలి. అంటే వారితో దేవుడు లోపల వారితో ఉన్నాడా లేదా? అప్పుడు దానికి అర్థం శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడా లేదా? ఆమేన్ చెప్పండి. వారికి శ్రమ వచ్చినప్పుడు దేవుడు వారి మధ్య ఉన్నాడా లేదా? వారు భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యన ఉన్నాడా లేదా? ఆమేన్. హల్లెలూయా. వారికి శ్రమ వచ్చింది కానీ దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఆమేన్. వారికి కష్టం వచ్చింది, దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఆమేన్. వారికి వచ్చిన భయంకరమైన వ్యతిరేకమైన పరిస్థితి వారికి వచ్చింది కానీ దేవుడు వారి మధ్యనే ఉన్నాడు. ఆమేన్ చెప్పి చప్పట్లు కొట్టాలా? ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యనే ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలో, అంటే ఆ అగ్నిలో ఉన్నప్పుడు వారికి ఏం కాలిపోలేదు. నీకు ఎలాంటి శ్రమ వచ్చినా ఒకవేళ ఇలాంటి విశ్వాసం నమ్మకం కలిగి ఉండు, ఆ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
నిన్ను బలపరుచుతుంది, నిన్ను స్వస్థపరుచుతుంది. ఇంకా నీకున్న ప్రతి కార్యమును ఆయన చేయుటకు నీ మధ్య ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక విషయం చెప్పనండి, ఎప్పుడైతే అలాంటి విశ్వాసం కలిగి ఉంటామో ఇంకా ఒక్కొక్క కార్యం నీ జీవితంలో జరుగుతూ ఉంటే చూసి ఆశ్చర్యపోవాలి ప్రజలందరూ. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పరంటే? అది ఎంత విశ్వాసం అంటే నీకే తెలీదు దేవుడు కార్యం చేస్తాడని. ఒక లేఖనం చదివిస్తాం. రాత్రి కీర్తనలు ఎంతమ్మా? శనివారం కీర్తనలు ఎంత? 126వ కీర్తన ఒకసారి తీయండి. 126వ కీర్తన మైకులో చదవటానికి ప్రయత్నం చేయండి ఎవరన్నా. సియోనుకు తిరిగి వచ్చిన వారికి యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె వంటిమి. మన నోటు నుండి నవ్వు ఉండెను, మన నాలుక ఆనందముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకున్నది, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైమి. ఆమేన్ చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీరి ఉన్న బంధకాలలోంచి దేవుడు విడిపించి ఉన్నారని ఈ ప్రజలకు ఏం తెలియలే. అసలు వారు దేవుడి కార్యం పొంది ఉన్నారనే వారికి తెలియట్లేదంట. అంత ఆనందంతో ఉన్నారు వీరందరూ. అయితే వీరున్న ఆనందాన్ని ఎవరు గుర్తించారు? ఇప్పుడు అన్యజనులు గుర్తించారు. అన్యజనులు గుర్తించి ఏమంటున్నారు తెలుసా? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, అన్యజనులు చెప్పుకునరి. ఆమేన్ చెప్పాలి. ఎవరు చెప్పుకుంటున్నారు? ఇప్పుడు వీరికి విడుదల వచ్చిందన్న ఆనందం వీరికి ఉంది, కానీ ఆ ఆనందం దేవుడు కార్యం చేశాడన్న ఆనందాన్ని ఎలాగంటే దానిని తెలియట్లేదు వారికి విడుదల కలిగినట్లు. వారికి ఇంకా మా జీవితంలో కార్యం జరిగిందన్నట్లుగా వారు ఉంటే చూస్తున్న ప్రజలు అనుకుంటున్నారంట, అబ్బా వీరి పక్షమున దేవుడు ఉన్నాడు, వీరి పక్షమున దేవుడు కార్యం చేశాడు అని బయట ఉన్న ప్రజలు చెప్పుకుంటుంటే వీరు ఆనందభరితులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసమును, నీ నమ్మకమును, నీ యథార్థతను ఒకవేళ విడవక ఉన్నప్పుడు దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి ఇలాగే నీ కొరకు బయట ఉన్న ప్రజలు, అన్యజనులు, లోకములో ఉన్నవారు నీ కొరకు చెప్పుకోవాలి. చప్పట్లు కొట్టాలి. ఎప్పుడు నీ కొరకు చెప్పుకుంటారో తెలుసా అండి? మీరు విశ్వాసమును విడవక బ్రతికినప్పుడు. ఆమేన్. అంటే ఎలాంటి శ్రమ, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలోకి ఎదురైనా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడి కార్యం తెలియకుండానే జరుగుతుందని అర్థం. ఆమేన్. హల్లెలూయా. వీరికి తెలియకుండానే దేవుడి కార్యం జరిగిపోయింది. బయటకు వచ్చేసారు, చెరలో నుంచి బయటకు వదిలేశాడు. బయటకు వచ్చేసి హ్యాపీగా వెళ్ళిపోతారు, అంతే. గిల్లుకుంటారు. అర్రే ఏంటి మనకు విడుదల అయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు మనం విడిపింపబడ్డామా అని వీరు ఆనందంతో చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటే బయట ఉన్న ప్రజలు అనుకుంటున్నారు వీరి పక్షమును యెహోవా కార్యం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసమును, నీ నమ్మకమును, నీ యథార్థతను ఒకవేళ నువ్వు కూడా ఇలాగ బ్రతికినప్పుడేనండి నిన్ను చూసినప్పుడు నీ బంధువులు చెప్పుకోవాలా, నీ స్నేహితులు చెప్పుకోవాలా, నీ ఇరుగు పొరుగు వారు చెప్పుకోవాలా. ఏమని చెప్పుకోవాలమ్మా? ఎంతో నమ్మకంగా దేవుడి దగ్గర బ్రతికారండి, ఎంతో నమ్మకంగా బ్రతికారు కాబట్టేనండి విశ్వాసమును విడవగా వారు జీవించారండి, నమ్మకత్వంగా వారు బ్రతికారండి కాబట్టి వారి పక్షమున దేవుడి కార్యము. ఆమేన్. హల్లెలూయా. వారి పక్షమున దేవుడు ఏం చేశాడు? నీ పొరుగువారో, నీ బంధువులే, నీ స్నేహితులే ఇలా చెప్పుకుంటే ఆనందించే మొదటి వ్యక్తి ఎవరు? ఆమేన్. హల్లెలూయా. ఆనందించే మొదటి వ్యక్తి ఆయనండి. ఎందుకంటే నిన్ను బట్టి ఆయన నామం ఏం చేయబడాలంట? మహిమపరచబడాలని చెప్పండి. మహిమపరచబడాల అంటే నీ విశ్వాసమును బట్టి అగ్నిగుండంలో వేస్తున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నప్పుడు దేవుడి నామం ఎంత అద్భుతంగా మహిమపరచబడిందో తెలుసా అండి? ఆమేన్.
యేసయ్యని చచ్చిపోదాం. కానీ జీవము లేటి వాటికి ముక్కుటి కంటే జీవం కలిగిన దేవుని కొరకు చచ్చిపోవడం మేలు అనుకున్నారు. చప్పట్లు కొడదామా? జీవము కలిగిన దేవుడి కొరకు చచ్చిపోవటం మేలు అని అనుకుని ఎత్తి అగ్నిలో వేస్తున్నప్పుడు కూడా ఏమార్తమో వేసేసిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏంటండి? దేవుడిచ్చిన బహుమానం ఏంటండి? దేవుడు ఏ రీతిగా ఇంకా వారిని వాడుకున్నాడండి? ఎందుకంటే వారికున్న నమ్మకమే వారిని అద్భుతమైన అనుభవాలలోనికి నడిపించిందండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వారికున్న విశ్వాసమే రాజుకు కూడా మత్తిపోయినట్లు చేశాడు దేవుడి కార్యం. ఆమేన్. ఆ దేశపు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఏంటండి 7 ఎంతలు అగ్గినంటే అందులో వేస్తే కాలకుండా ఎలా వచ్చారు బయటికి వెళ్ళ? ఒకటి అడుగుతాను, ఇది దేవుని చేసిన కార్యమా, వారు విశ్వాసం అనుకున్న ఫలమా? ఇది దేవుడు చేసిన కార్యమేమో, కానీ వారు విశ్వాసమునకు తగిన ఫలము. ఆమేన్. హల్లెలూయా. వారు విశ్వాసమునకు తగిన, అంటే అలాంటి సమయంలో కూడా వారు దేనిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు అందుకే అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఇలాంటి విశ్వాసం మనకే ఉంటే, ఇంత విశ్వాసంతో మనం కూడా బ్రతికితే, ఇలాంటి విశ్వాసంతో మనం కూడా జీవించగలిగితే, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు కదా. నిన్ను బట్టి ఈ ప్రజలందరి ఎదుట ఆయన నామము గొప్ప చేయబడుతుంది కదా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయబడుతుందండి? ఎవరిని బట్టి? మనలను బట్టి ఆయన నామానికి మహిమ కలిగినట్లు బ్రతకాలి. ఒక విషయం చెప్పనా, మహిమ కలిగినట్లు ఒకవేళ బ్రతకకపోయినా పర్లేదేమో, కానీ అవమానం కలిగినట్లు మాత్రం బ్రతకూడదు. ఆయనకు బాధ కలిగినట్లు మాత్రం బ్రతకూడదు. ఆయనకు ఆవేశకరమైన పరిస్థితి నీకు నాకు రాకూడదు. అవమానకరంగా బ్రతకటం, అవమానకరంగా జీవించడం, దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నామండి అని ఒకవేళ అనుకుంటూ దేవునికి అవమానకరంగా బ్రతికితే నీ జీవితంలో మార్పు కనిపించదు, నీ ఆలోచనలో మార్పు కనిపించదు, నీ బ్రతుకులో మార్పు కనిపించదు, నీ కుటుంబంలో మార్పు కనిపించదు. బయట చూసి ప్రజలు వీరి యందు దేవుడి కార్యము చేస్తున్నాడని ఎవరు చెప్తారు? ఈ కుటుంబ పక్షాన దేవుడి కార్యం చేసాడని ప్రజలు ఎలా చెప్పుకుంటారు? ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? వీరి పక్షాన ఎవరున్నారు? సియోను నుండి యెహోవా వీరి పక్షాన కార్యం చేశాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆయనే స్వయముగా వచ్చి, ఎవరిని పంపలేదు, ఆయనే వచ్చేసాడు అంతే. ఆమేన్. దేవుని కొరకు నీతిగా బ్రతికిన వాళ్ళకి అరే అక్కడికి వెళ్ళరా అని అండు, ఆయనే వస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిజమండి. మనమైతే ఎవరినైనా మనుషులను పంపిస్తాం. నేను వెళ్తూ పెట్టండి పూర్తిగా. మన స్థాయి ఏంటి? అంత వేగం మనం వెళ్ళలేం కదా, మనిషిని పంపించాం అన్నాడా దేవుడు? పరలోకం నుండి దిగొచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. పరలోకము నుండి దిగివచ్చి వారి మధ్యన ఆ శ్రమలో ఆయన కూడా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. కానీ నేను ఒకటి చెప్పనా, వారు ఉన్నది శ్రమలో కాదు. ఆమేన్ చెప్పండి. వారు ఉన్నది శ్రమలో అయితే కాలిపోవాలి వారు. శ్రమలో అయితే అర్రెర్రెర్రే కాలిపోతున్నా, నశించిపోతున్నాను ఏడవాలి వారు శ్రమలో లేరు. ఎందుకంటే ఆ మంటలో వారు ఏం చేస్తున్నారంట? తిరుగుతూ ఉన్నారంట. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అంటే వారు ఎక్కడ లేరు ఇప్పుడు, కానీ శ్రమలో ప్రవేశించుటకు రాజు చేసిన భయంకరమైన పరిస్థితి అనిపించే ఉంటుంది. అయ్యో ఇంత భయంకరమైన శ్రమ అని. ఎవరికో తెలుసా? చుట్టుపక్కల చూస్తున్న ప్రజలందరికీ. ఏంటండి బుద్ధి లేకుండా? ఉండొచ్చు నమ్మకం, ఉండొచ్చు విశ్వాసం, ఉండొచ్చు, మరి ఇంతలా బ్రతకటం పెట్టండి. ఇది ఇంతమంది అవునంటుంటే ఇలా ముగ్గురు కాదంటారా? ఇంతమంది అవునంటుంటే ఈ ఒక్కదానివి ఒక్కడవి కాదంటావా? ఇంతమంది ప్రజలు అవునంటుంటే ఇలా ముగ్గురే కాదంటున్నారు. ఏంటండి బుద్ధి లేని పనులు కాకపోతే ఇవి? ఒక నమస్కారం పెడితే ఏమైంది నీ బతుక్కి?
అని చుట్టుపక్కల ఉన్నవారు అందరూ అంటున్నారు. ఎంతమంది అవునంటే వీళ్ళ ముగ్గురే కాదండి పెట్టండి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవునంటే నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే కాదంటే ఎలా ఒప్పుకుంటారు ఈ ప్రజలు? ఇలాంటి బతికుండడం వేస్ట్ అండి. ఇంక ఇలాంటి వాళ్ళు బతికున్న ఉపయోగం లేదండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికప్పుడే మారరండి వీళ్ళు అని నీ చుట్టూ ఉన్నవారు అంటే నీకేమనిపిస్తుందో తెలుసా? ఓ దండం పెడితే సరిపోను కదా, ఎందుకంత కర్మ మనకి అనిపించవచ్చు నీకు. కొద్ది తినేస్తే ఏమైంది, ఒకసారి దండం పెట్టేస్తే ఏమైంది? దేవుడు ఏమనేస్తాడండి? అసలు వీళ్ళకి ఎలాంటి నమ్మకం అంటే, రక్షించకపోయినా అంత నమ్మకంగా అసలు ఎలా బ్రతకగలిగారని ఒక్కొక్కసారి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది. ఎంత విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి మధ్య దేవుడు తిరిగాడు అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిజం, వారు అంత శ్రమ వారి మీదకి వచ్చిన, అలాంటి భయంకరమైన పరిస్థితి వారి మీదకి వచ్చిన ఏం పర్లేదండి, రక్షించే దేవుడు ఉన్నాడు, ఆయన మన కొరకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వస్తాడు. పక్కన ఉన్నాడు రాకపోతే ఏం చేస్తాం? మానేస్తాం. రాకపోతే ఏమవుద్ది? వస్తే బ్రతుకుతాం, రాకపోతే చచ్చిపోతాం అంతే. అబ్బా, వస్తే బ్రతికిస్తారండి, రాకపోతే చెప్పాలి చచ్చిపోతావని. హల్లెలూయా. అప్పుడు నువ్వు అలా అన్నప్పుడు, అరే నా కొరకే చచ్చిపోతానన్న దేవుడు, చచ్చిపోతానంటున్న ఈ వ్యక్తిని దేవుడు సత్యసావరా అంటాడండి. ఎందుకంటే నువ్వు నమ్మి దేవుడు చాలా గొప్పడండి. నువ్వు అంగీకరించిన దేవుడు మహిమగల రాజు. ఆమేన్. అలాంటి తీర్మానంతో ఒకవేళ మనం ఉంటే ఆ తీర్మానమునకు తగిన ఫలమే మనం కోస్తాం. ఆమేన్. ఆ తీర్మానానికి, ఆ నమ్మకానికి తగిన ఫలము దేవుడు ఇస్తాడు. ఆ ఊరు ప్రజలందరి ఎదుట దేవుడు నామం ఎలా మహింపరచబడిందో తెలుసండి. అగ్నిలో నుంచి బయటకు వస్తే అక్కడున్న చాలామంది మారిపోయారు. ఏంటి దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడా? మీ దేవుడు ఇంత గొప్ప కార్యము చేయగలడని దేవుడు, ఇంత గొప్ప కార్యం చేసే దేవుడిని నమ్ముకున్నావా బిడ్డ నువ్వు అని ఆ ఊరు ప్రజలందరూ అంటూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? వాళ్ళకి ఎలాగుందో తెలియదు కానీ దేవుడికి ఎలా ఉంది చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి ఎలాగుందో తెలీదు కానీ ఆ దేవుడు నామము ఆ ప్రజలందరి ఎదుట అద్భుతంగా మహిమపరచబడింది. ఆమేన్. అంటే నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ విశ్వాసమును బట్టే నువ్వు నమ్మిన దేవుడికి మహిమ కలగాలి. ఇప్పుడు దేవుడికి మహిమ కలిగిందా లేకపోతే అవమానం కలిగిందా అనేది నువ్వు జీవిస్తున్న నీ జీవితాన్ని బట్టి ఉందన్నమాట. ఆమె చెప్పండి, దేన్ని బట్టి ఉంది? నువ్వు దేవుని ఎదుట బ్రతుకుతున్న బ్రతుకును బట్టి, ఈ లోకములో ఉన్న ప్రజల ఎదుట నువ్వు నమ్మిన దేవునికే ఆమేన్, హల్లెలూయా. అంటే అన్యజనుల ముందు ఏం చేయబడుతుందంటే నా నామము, ఆ మాట ఎందుకు అన్నారు తెలుసా మీకు మన జీవితాలను బట్టి. చూడండి, దేవుడిని నమ్ముకుందంట, దేవుడిని నమ్ముకున్నాడంట, వీళ్ళ బ్రతుకు ఎలా ఉంది చూడండి, వీళ్ళ జీవితం ఎలా ఉంది చూడండి, వీళ్ళ ఆలోచన ఎలాగుందో చూడండి అని 10 మంది చెప్పుకుంటూ ఉంటే అప్పుడు దేవుడిని ఏమంటారంటే అండి, వీళ్ళ దేవుడే కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు. అప్పుడు దేవుడికి అవమానం వచ్చిందా, ఘనత వచ్చిందా? అంటే దేవుడికి మహిమ రావాలంటే ముందు మన క్రియలు, మన ఆలోచన, మన తలాంతులు, మన నడవడిక, మన ప్రవర్తన ఎవరి మధ్యమ్మా? ఈ అన్యజనుల మధ్యన నీ జీవితం చాలా అద్భుతంగా ఉండాలి. ఆమె చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? చాలా అద్భుతంగా బ్రతకాలంటే అలా బ్రతకటానికి ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకుని ఒకవేళ బ్రతికితే, ఒకవేళ నేను ఇలాగే బ్రతుకుతాను ప్రభువా, ఎలాగా? నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను, ఎలాంటి పరిస్థితి నాకు వచ్చినా పర్వాలేదు,
ఎలాంటి సమస్య నా మీదకి వచ్చినా పర్వాలేదు, ఆ సమస్యను తప్పించేవాడు నువ్వయ్యా అని ఒక్క మాట చెప్పి దేవుని దగ్గర బ్రతికే. ఆమె హల్లెలూయా. ఆ ఒక్క మాట చెప్పి దేవుని దగ్గర బ్రతికేయండి, సమస్యే నీ దగ్గరికి రాకుండా కాపు కాయవాడు ఆయన. చప్పట్లు కొట్టాలి. సమస్యే నీ దగ్గరికి రాకుండా కాపు కాయవాడు. మరి ఇదేంటండి, సమస్యలు వస్తున్నాయి కదా, మరి సమస్యలు రాలేదేంటండి? పడ్డారు కదా వీరి సమస్యలు. ఆ సమస్య వచ్చినప్పుడు ఆ ఊరు ప్రజలందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు కదా. ఎవరు మాట్లాడుకుంటే మనకెందుకండి? ఎవరు నీ కొరకు బ్యాడ్గా చెప్పుకుంటే చెప్పుకొని, ఎవరు నీ కొరకు అన్యాయంగా మాట్లాడుకుంటారో మాట్లాడుకోనివ్వండి. కానీ నువ్వు అంగీకరించిన దేవుడు నీ కొరకు అన్యాయంగా మాట్లాడుకోకుండా, ఆయన అన్యాయస్తుడు కాదు, అలా మాట్లాడుకోకుండా నీ బ్రతుకు ఆయన ఎదుట కనిపించాలంతే. ఆమె హల్లెలూయా. దేవుని ఎదుట మన జీవితం అలా కనిపించాలని చెప్పండి. మరి హల్లెలూయా. ఎలా కనిపించాలి? బ్రతుకుట మీరు చెప్పాలన్నది. సావు అయితే సావు లాభం ఏంటండి? గొప్ప పరిచారకులు, దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వ్యక్తి అయినా, అలాంటి గొప్పగా బ్రతుకుతున్న ఆ వ్యక్తి అంటున్నారు, బ్రతికితే నీ కొరకనయ్యా, చచ్చిపోయినా. ఇలాంటి తీర్మానంతో ఎంతమంది బ్రతకగలరు? క్రైస్తవులుగా ఈరోజు కోట్ల మంది పిలువబడుతున్నారు, కానీ ఆ కోట్ల మంది ప్రజలలో బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా, సత్తే నీ కొరకే సత్తానని ఎంతమంది తీర్మానంతో బ్రతుకుతారు? అలా బ్రతికితే దేవుని వద్ద నీకేముంది? అలా బ్రతకాలంటే అసలు నీకేం కావాలి? అలా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడి దగ్గర మనం ఎలా బ్రతకగలమండి? అసలు ఎలాంటి నమ్మకత్వం కావాలి, ఎలాంటి విశ్వాసం కావాలి? విశ్వాసము అని అంటే చాలా సింపుల్గా కనపడచ్చు, కానీ ఆ విశ్వాసములో ఉన్నదానికి అర్థం ఏంటో తెలుసా? మరణకరమైన పరిస్థితి వచ్చిన ప్రభా 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 అని స్తుతించటమే విశ్వాసం. ఆమె కష్టం వచ్చింది, ఆ కష్టం ఇంక నిన్ను పోదని నువ్వు అనుకోవచ్చు, ఇంక ఈ కష్టం పోదు కానీ నేను పోతే బాగుంటుందేమో అని నీకు అనిపించవచ్చు అలాంటిటప్పుడు ఒకసారి. అప్పుడు కూడా ప్రభా ప్రభా అనటమే విశ్వాసం. ఆమె చెప్పండి. అంటే ఎలాంటి పరిస్థితి నీ కళ్ళ ముందు ఉన్నా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం నీ విశ్వాసం. మనము సమస్యను పెద్దదిగా చూస్తాం కానీ దేవుని చూడలేం. నీకు ఎదుట ఉన్న సమస్య, నీకు ఎదుట ఉన్న కష్టం అది పెద్దదిగా నీకు కనిపించవచ్చు, కానీ దాన్ని తొలగించే దేవుడు మనకి కనిపించడు ఆ సమయంలో. నీకు దాని నుండి విడిపించేవాడు ఎవరో 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 అని ఎత్తుకుతావు, కానీ దానిని విడిపించేవాడు షడ్రక్ మిషనకి అబేద్నెగోలని అగ్నిలో నుండి బయటికి తీసుకొచ్చిన వాడు ఉన్నాడు అనే యథార్థమైన విశ్వాసం నీలో ఆ టైంలో కనిపించదు. కాబట్టి దేవుని సన్నిధిలో నేను నీవు స్థిరముగా నాటేసుకో. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త ఒకసారి తీద్దాం. యోహాను సువార్త 16:33 ఒకసారి చదవండి. తర్వాత దెస్సలోనికి రాసిన పత్రిక 3:22-4. ముందు యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలిగినట్లు నీ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోవాలా? ధైర్యము తెచ్చుకొనడి. ఈ లోకమును నేను లోకమును గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఈ లోకంలో ఏమొచ్చింది చెప్పండి? శ్రమ వచ్చింది. అయినను నువ్వేం చేయొద్దు, భయపడక ఉండాలి. ఎందుకంటే ఈ లోకాన్ని నేనేం చేశానో తెలుసా? జయించాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక మనిషికి అనగా ఒక క్రైస్తవునికి శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు లోకము నుండే వచ్చింది. లోకములో ఉన్న పాపము, శాపము, అవిధేయత, వ్యతిరేకతలో, కోపము ఏది పని చేస్తుందో లోకములోది అది ఒక క్రైస్తవుని మీద పని చేస్తుందంట. కానీ మీరు ఏం చేయకూడదు అలాంటి సమయంలో? భయపడక ఆయనందు విశ్వాసం ఒకవేళ ఉంచితే, ఎలా ఉంచాలంటే విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఈ లోకాన్ని నేను ఏం చేశాను? ఆమేన్.
అంటే దానికి అర్థం ఏంటి? ఈ లోకాన్ని నేను జయించాను, లోకములో ఉన్న వాటిని జయించాను, కాబట్టి మీరును జయించగలరు. ఆమెను చెప్పి చప్పట్లు కొట్టాలా? ఈ వాక్యం వినేటాడు మనకు అనిపిస్తుంది, ఖచ్చితంగా ఈ లోకాన్ని నేను జయించాలి, ఈ లోకంలో ఉన్న వాటిని నేను జయించాలి అని విశ్వాసం ఇక్కడ నిలవబడని చెప్పే ఉంటుంది, నీకు కూర్చోని చెప్పే ఉంటుంది. లోకంలోనికి మళ్ళీ వెళ్ళగానే ఈ విశ్వాసం నుంచి నువ్వేమవుతున్నావు తెలుసా? తప్పుపోతున్నావు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విశ్వాసము మళ్ళీ లోకములోనికి వెళ్ళినప్పుడు, నీ పనిలోనికి వెళ్ళినప్పుడు, నువ్వు వ్యాపారంలో వెళ్ళినప్పుడు, నీ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, మీరు కాలేజీలకు వెళ్ళినప్పుడు ఇదే విశ్వాసం మరలా నీతో ఉండట్లేదు. అక్కడ వాక్యం వింటున్నాను చెప్పు, నిన్ను నీవు బలపరుచుకుంటున్నావు. కానీ వాక్యాన్ని విన్న వారమంతా దాన్ని నవరవేయాలి. ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేస్తామండి? ఈ విశ్వాసమును విడవక బ్రతుకుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకాన్ని నువ్వు నమ్మిన దేవుడు జయించేశాడు. ఈ లోకములో ఉన్న నీవు కూడా జయించాలి. నువ్వు నమ్మిన దేవుడు జయించాడు కాబట్టి నిన్ను ఆయన జయింపజేసే స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి జయించుటకు నువ్వు సిద్ధమైతే ఆయనే నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఆయనే మనల్ని ఏం చేస్తాడు? ఏ విశ్వాసంతో ఉంటే? మళ్ళీ చదువు తల్లది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు మీతో చెప్పుచున్నాను, లోకములో శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోవాలి? ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ కలుగుతుంది ఈ శ్రమ నీకని అడుగుతున్నా? లోకంలో. అయినా సరే ధైర్యం తెచ్చుకో. దానికి అర్థం ఏంటండి? శ్రమ కలుగుతుంది, నీకే బాధ వస్తుంది, నీకే వ్యాధి వస్తుంది, నీకే కష్టం వస్తుంది అని ముఖం మీద, నీ ముఖం మీద వస్తారు. అరే ఎందుకండి ఈ బాధలు మనకు అవసరమా అని ఒకవేళ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు ముగ్గురు అనుకుని ఉంటే ఆ దేశంలో వారిని అగ్నిగుండంలో వేయబడదురా? వేయబడకపోతే దేవుడు మహిమ ఆ దేశంలో వచ్చుండేదా? ఆ దేశంలో దేవుడి నామం అంత గొప్పగా మహిమపరచబడటానికి కారణం అక్కడున్న ఆ ముగ్గురే. ఆ ముగ్గురిని బట్టి ఆ ప్రాంతానికే మహిమ కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆ ముగ్గురిని బట్టి ఆ నమ్మిన దేవుడికి మహిమ. అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి అండి, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను మీరు అనుకోవచ్చు కదా. కానీ కిందటి వారం చెప్పిన మాట ఏంటి? ఒక్కడే 1000 మందితో. అక్కడ ముగ్గురే ఉండొచ్చు, ఇక్కడ నువ్వు 1000 మందితో సమానమైన వ్యక్తి అంట నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఇంక నీకు భయం ఏంటి? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు నేను ఇంక జయించలేను అనుకుంటున్నావు? ఇంక నా జీవితం అయిపోయింది, పతనం అయిపోయింది, నేను ఓడిపోయినా, ఇంకా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఈ లోకంలో నీకు శ్రమ కలిగి ఉండొచ్చు, ఈ లోకంలో బాధ కలిగి ఉండొచ్చు, ఈ లోకంలో అనుకోని పరిస్థితులు పడిపోయి ఉండొచ్చు. కానీ ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ఏం చేయబడతావు? ఏం చేయబడతావు? దేవుని మహిమను ప్రచురపరుచుతామండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎవరు మహిమపరుచుతారండి? ఎవరు మహిమపరుచుతారని అడిగాను. లోకములో ఉన్న ప్రజలని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. లోకములో ఉన్న ప్రజలు, నువ్వు దేవుణ్ణి నమ్మిన ఆ దేవుణ్ణే వారు మహిమపరుచుతావంటే దేవుడు ఇప్పుడు ఆ మహిమపరుచుతున్న ప్రజలందరి కొరకు ఆలోచించడు, దానికి కారణమైన నీ కొరకు ఆలోచన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దానికి కారణమైన నీ కొరకు ఆయన ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఆమె ఎలా బ్రతికింది, ఎలా జీవించింది, ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో, ఇన్ని అవిధేతలు, ఇన్ని వ్యతిరేకతలంత జీవితంలోనికి వచ్చినప్పటికీ నా కొరకు నిలవబడి బ్రతికింది చూసావు అన్న ఒకే ఒక మాటను బట్టి ఆయన అక్కడ అలా అందరిని చూడ్డు, నిన్ను ఒక్కదాన్ని, నిన్ను ఒక్కడనే చూస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఇప్పుడు మహిమ కలిగితే ఎవరికి మహిమ అండిది? దేవుని మహిమపరిచారు వారు. కానీ ఎవరికి ఇక్కడ మహిమ అంటే దేవుణ్ణి మహిమపరిచితే ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి. అంటే ఈ మహిమకు కారణమైన వ్యక్తిని చూస్తున్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాడు ఇప్పుడు? చెప్పుకోలేకపోయారేంటి? నన్ను చూస్తున్నాడని చెప్పండి.
నాకు వినిపించలే. నన్ను చూస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడా అండి? దేవుడు నిన్ను చూస్తున్నాడంటే కారణం ఏంటి? ఇప్పుడు ఆయనకు మహిమకరముగా నేను బ్రతుకుతున్నాను కాబట్టి అని చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. ఆయనకు మహిమకరంగా మీరు బ్రతికితే దేవుడు మిమ్మలను, ఆయనకు అక్కడక్కడ అవమానాలు, అక్కడక్కడ వచ్చిన పరిస్థితులను బట్టి ఏం చేశారు? దేవుడిని వారు అక్కడక్కడ మరిచిపోయిన విధానమును బట్టి వారికి శ్రమ కలిగింది. దేవుని కార్యాలు చూస్తూనే అసలు దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా అండి, ఎంత కార్యం చేయడు తెలుసా, ఈ అప్పులోంచి బయటకు పడిన అనుకున్నాను, దేవుడు కార్యం చేసి ఈ అప్పు తీర్చాడు. అసలు దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నాను, ఇంక ఈ వ్యాధి నాకు తగ్గదు అనుకున్నాను, చచ్చిపోతాను అనుకున్నాను, కానీ ఈ వ్యాధి నుంచి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు అని నువ్వు ఇచ్చే సాక్ష్యము అనేకులు ఎదుట ఆయనకు మహిమకరంగా ఉంటే అక్కడ సాక్ష్యం వింటున్న వారు అందరి వైపు దేవుడు చూడట్లే, చెబుతున్న నీ వైపు ఆయన చూస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చెబుతున్న నీ వైపు చూస్తున్నాడు. ఏదైనా కార్యం జరిగినా సాక్ష్యం చెప్పలేం, నిజం. దేవుడు ఏదైనా మహిమ కలిగిన కార్యం నీ జీవితంలో చేసినా మరి అందరికీ తెలిసిపోద్దేమో. అందరికీ ఒకవేళ ఇప్పుడు వరకు తెలియకుండా జాగ్రత్తగా బతికేసారు, ఇప్పుడు చెప్పేస్తే ఒకవేళ ఇలాంటి పరిస్థితులు బతికారంట అని ఎవరైనా చెప్పేసుకుంటారో మనం సిగ్గేసి కొంతమంది సాక్ష్యం చెప్పరండి. నువ్వు ఒకవేళ అలాంటి సాక్ష్యమును ఒకవేళ ఇస్తే అది ఆయనకు మహిమ. రెండోది, ఆ సమయమున దేవుడు నీ వైపే చూస్తాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూస్తాడు? ఆమేన్ హల్లెలూయా. అప్పుడు మొదటి దశలను రాసిన పత్రిక తీద్దాం. మొదటి దశలను రాసిన పత్రిక 3:1 నుండి 4 వచనాల వరకు చదువుదాం. ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుకొనడి. ఎవడు మిమ్మల్ని కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి అంటే, ఒక మనిషి మాట మనల్ని ఏం చేస్తుంది? చేసేవాళ్ళే భక్తి ఆపు, చేసేవాళ్ళ ప్రార్థన ఆపు, చేసేవాళ్ళ ఉపవాసం ఆపు. ఒకప్పుడు నేను ఎంత భక్తి చేశానో తెలుసా, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేశానో తెలుసా, ఒకప్పుడు నా జీవితం దేవుడు ఎదుట ఎలాగుందో తెలుసా, ఇప్పుడు వచ్చి నువ్వు చేస్తున్న భక్తి, ఇప్పుడు వచ్చి నువ్వు చేస్తున్నావు ప్రార్థన, ఇప్పుడు వచ్చి నువ్వు చేస్తున్నావు ఉపవాసాలు, ఒకప్పుడు నా జీవితం ఏంటో తెలుసా అంటే చేసావులే అంటే ఒకప్పుడు నేను చేశాను. సరే, ఒకప్పుడు చేశాక ఇప్పుడు ఏమైంది నీ జీవితం? ఇంకేం అవ్వట్లేదు. నేను చేశాను ఏం మరలా చెప్పండి. వదిలేశాను. ఎవరిని? అవ్వట్లేదని వదిలేసా. ఉపవాసాలు అవ్వట్లేదు రోజు మానేసా, ప్రార్థనలు అవ్వట్లేదని మానేసా, బైబిల్ అది చదవట్లేదు. ఇప్పుడు పెద్దగా చర్చికి కూడా వెళ్ళట్లేదండి. ఇంకా ఎప్పుడు వెళ్తే నెలకోసారి వెళ్తున్నాను అంతే. అది కూడా వెళ్ళాలనిపిస్తే వెళ్తున్నాను, లేకపోతే లేదు, మానేసా. ఎందుకంటే దీనివల్ల నాకు ఏ ఉపయోగమో లేదు. నువ్వు తెగ చేస్తున్నావు ఇప్పుడు ప్రార్థన అన్నే ఒక మనిషి మాట మనల్ని ఏం చేస్తుంది? కదిలింపజేస్తుంది. కాబట్టి నిన్ను ఎవ్వడను కదిలింపకుండానట్లుగా ఏం చేసుకోవాలి? నిన్ను నీవు చెప్పాలి, స్థిరపరచుకోవాలి విశ్వాసంలో. దేవుడికి స్తోత్రం. అంటే ఎలాంటి మాటలు మీ దగ్గరికి వస్తున్నా మీరేం చేయకూడదు? ఇప్పుడు విశ్వాసమును కోల్పోకూడదు. ఆమేన్. విశ్వాసము అది పరిపూర్ణముగా నీకు పని చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది ఎంత విశ్వాసం అంటే ఎలాంటి మాటలు ఎన్ని వచ్చినా అది గాలితో పనుల నీ మీదకి ఎంత ప్రళయాలు చేస్తున్నప్పటికీ ప్రభువాన్ని పిలిస్తే యేసయ్య గాలివానలో వచ్చి వారిని కనికరించి రక్షించినట్లుగా అలాంటి భయంకర పరిస్థితి ఎప్పుడైనా నీకు వస్తే, ఒకవేళ అలాంటి పరిస్థితులను ఒకవేళ మోకరించి ప్రార్థన చేస్తే నిన్ను నా దేవుడే స్థిరపరుచుతాడు. చప్పట్లు కొడదామా? నిన్ను నా దేవుడు ఏం చేస్తాడండి? ఎప్పుడు? స్థిరముగా నిన్ను నీవు బలపరుచుకున్నప్పుడు. ఆమేన్. ఆ బలపరుచుకోవటం దేవుని యందు నిన్ను నీవు బలపరుచుకోవాలి. మనుషులు యందు, ధనం యందు, బంధువులు వీళ్ళెవ్వరి యందు మీరు చేయొద్దు. ఎందుకంటే ఆయన మాత్రమే మనను స్థిరముగా తన పునాదిని వేసి కట్టగలడు, కూలిపోకుండా చేయగలడు. ఆమేన్. అవునా కాదా అండి? ఎప్పుడు ఇది అవుతుందో తెలుసా? నీ విశ్వాసం ఆయన యందు పరిపూర్ణంగా ఉన్నప్పుడు. ఆమేన్. ముందు నిన్ను నువ్వేం చేయాలంటే చెప్పమ్మా? దేని ద్వారా?
విశ్వాసము ద్వారా అని చెప్పండి. ఆమేన్ చెప్పాలి. విశ్వాసము. అలా ఉన్నప్పుడు దేవుడు నీకు శ్రమలో ఉన్నప్పుడు ఏమైనా ఉంటానా? ఆమేన్. 91వ కీర్తన తీయండి. 91వ కీర్తన 15వ వచనం ఒకసారి చదవండి. 15వ వచనం. మీకు మైక్ ఎందుకు ఎత్తాం? నా ముఖం అతడు చదవాలి, అందరూ చదవాలి. అతడు నాకు మొరపెట్టగా అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను నేను అతనికి తోడై నేను ఉండుదును. అతనికి తోడై ఉందును. చప్పట్లు కొట్టాలి అప్పుడు. అతను నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. శ్రమ ఉన్నప్పుడు నేను తోడై వెళ్ళిపోవుదును. తోడై ఉండును. సారీ, అలానుందా? శ్రమలో ఉన్నప్పుడు వెళ్ళిపోతాను అన్నట్లున్నారు. అంటే మనం మొర్ర పెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఎలాగో తెలుసా? నువ్వు శ్రమలో ఉన్నావని ఆయన గుర్తించి ఆ శ్రమలో నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు వారు ముగ్గురు శ్రమలో ఉన్నారా లేదా అండి? అగ్నిగుండం ఎటువంటి శ్రమ కాదే ఏంటి వాళ్ళకి? ఏమన్నా హిమాలయ పర్వతం తీసుకెళ్ళమని చెప్పాడు, ఇటు అక్కడ తీసుకెళ్ళి కూర్చొని పెట్టండి అని చెప్పాడా? ఎక్కడ ఏమన్నాడు? అది ఎంత అగ్ని? అది శ్రమ కాదే ఏంటండి వారికి? వీరిని తీసుకెళ్ళి హిమాలయ పర్వతంలో కూర్చొని పెట్టండి అనలేదు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయండి. అది వారికి శ్రమ. కానీ వారు ఆల్రెడీ ఏం చేశారు? రక్షించుటకు మా దేవుడు ఆల్రెడీ మొరబెట్టేశారు. దేవుడు చెప్పేశారు, ఇలా మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన వాడు ఉన్నాడండి. ఆమేన్ చెప్పండి. నువ్వు కూడా అలా చెప్పుకోవాలా? నన్ను రక్షించుటకు సమర్థుడు ఉన్నాడు, నన్ను కాపాడటానికి సమర్థుడు ఉన్నాడు, నన్ను విడిపించడానికి సమర్థుడు ఉన్నాడు, నన్ను స్వస్థపరచడానికి సమర్థుడు ఉన్నాడు, నన్ను ఆర్థికంగా దీవించడానికి సమర్థుడు ఉన్నాడు, ఈ లోకములో ఉన్న ప్రజలు ఎదుట నన్ను కనపరచుటకు సమర్థుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టాలా? ఆయన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. మళ్ళీ చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఆయన సమర్థుడండి. దేనికి సమర్థుడు చెప్పాలి? నా జీవితం అనే ప్రతి విషయంలో ఆయన సమర్థుడే. ఆమె నీ జీవితం ఎలాగుందో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితి నీ జీవితంలో ఎదురైందో, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడుకుపోయావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ రాయబడిన మాట తెలుసా? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఏం చేస్తాను? ఉత్తరం అంటే ఏంటి? ఉత్తరం అంటే ఏంటండి? ఉత్తరాలు మనకు ఎంతమందికి తెలుసు? ఉత్తరాలు తెలుసండి మీకు? ఎంతమంది తెలుసు? అబ్బో, ఇక్కడ ఎంతమందికి ఉత్తరాలు తెలుసా? మనకు తెలుసులేండి, వీళ్ళకి కూడా తెలుసు అండి ఉత్తరాలు. 3 రోజులకి 4 రోజులకి వెళ్ళేది కదండి. అప్పుడు ఫోన్స్ లేవు కదా. మనం ఏది జరిగినా ఉత్తరం రాసేవాళ్ళం. ఆ ఉత్తరం రాసి జాగ్రత్త అడ్రస్ తేడా ఉంటే మళ్ళీ తిరిగి మళ్ళీ మనకు వచ్చే తెలుసు, మళ్ళీ మన అడ్రస్ కూడా రాయాలి అక్కడ. అది వెళ్ళలేదు అనుకోండి, సరైన పేరు కాదనుకోండి, అక్కడ అందుబాటులో అవ్వలేదనుకో, మళ్ళీ తిరిగి మనకు వచ్చేసి వాళ్ళకి సమాధానం వెళ్ళలేదు, మళ్ళీ ఇంకో కొత్త రాసి అది వేస్తే వాళ్ళకి 3 రోజులకు 4 రోజులకి అందితే అప్పుడు నిజమండి. మనిషి చనిపోయినా కానీ మనిషి రావటానికి 3 రోజులు పట్టేది. మరి ఇప్పుడు మనిషి చనిపోయినా అమ్మ చచ్చిపోయిందిరా అన్నాడు అనుకో కొడుకు, అవునా ఇప్పుడు అంటే నాకు సెలవు ఎవరు వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేస్తాడు అమ్మా. నిజమండి. పోతే తండ్రో నీకు కావాల్సిన వాళ్ళ బంధువు ఎవరైనా చనిపోతే ఎంత వేగమైన ప్రయాణం చేసే స్థితి ఇప్పుడు మనకుంది. అలాంటి టైంలో కూడా వీడియో కాల్లో చూసి ఏడు చేస్తున్నారు. ఎవరికన్నా పెళ్లి రోజు పుట్టినరోజు జరిగిందనుకోండి, ఇప్పుడేమి లేదు. అప్పట్లో అంటే చాలా గ్రాండ్గా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా అండి? హ్యాపీ బర్త్డే ఒక మెసేజ్, అది చూసుకుని ఆనందపడిపోవడమే. కేక్ కూడా ఫోటో పెడుతున్నాడు, తినేస్తాం అది. పెళ్లి రోజు అనుకో, పెళ్లి రోజు శుభాకాంక్షలు, ఇంక ఆనందపడిపోవడమే. మనం టెక్నాలజీ ఇలాగ అయిపోయిందండి. అప్పుడైతే చక్కగా ఇంటికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నీ అంతగా ఏడుస్తాడంటే ఫోన్పే చేస్తాను, కేక్ కొనుక్కో,
నీ మొహం వాడి దగ్గర డబ్బులు లేక ఏంటి పాపం ఏడుతుంటా, నువ్వేదో డైరెక్ట్గా వచ్చి చెప్తావని అనుకుని ఉంటాడు అంతే. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కైసలకు పిలువబడుతున్న మనం కూడా ఇలా చేయకూడదు. ఏం చేయాలా చెప్పండి మరి? అలా చేస్తున్నారంటే మీరు కూడా మాట్లాడతలేదు, మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఏదైనా వాళ్ళ శుభకార్యం వాళ్ళ జీవితంలో జరుగుతుందంటే దానిని అందంగా మనం ఇంటికి వెళ్ళి చెప్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఈ ఫోన్లో వచ్చిన కానీ ఒక మెసేజ్ అంతే అయిపోయింది. ఇలా బతుకు సిగ్గులేక ఆ పెట్టిన మెసేజ్లన్నీ స్క్రీన్ షాట్లు తీసుకుని మళ్ళీ స్టేటస్ పెట్టుకుంటున్నారు. నాకు ఎలా చెప్పారు, నాకు కేక్ పంపారు, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు, ఎవడెవడు చెప్పాడు అన్నీ పెట్టేసుకుంటున్నాడు వీడు. ఆ పక్కన వాళ్ళందరూ చూసి వీళ్ళందరూ చెప్పించారంట. పెట్టుకున్న వాళ్ళకి సిగ్గులేదు, చూస్తున్న మనకు సిగ్గులేదు. మళ్ళీ ఇటు ఎంతమంది చెప్పారు నీకు హ్యాపీ బర్త్డే, తీసుకున్న ఫోటోలు, కేకుల ఫోటో, ఎక్కడ బీచ్లో ఫోటోలు, సినిమా థియేటర్లో తీసుకున్న ఫోటోలు, ఇవన్నీ పెట్టేస్తారండి. మళ్ళీ దీనికి అర్థం ఏంటో తెలుసా? పుట్టినరోజు అని తెలియదని నెత్తి మీద ఏం పెడతారా? ఓ బండ ఎట్టండి, దరిద్రం వదిలిపోద్ది. నెత్తి మీద కిరీటం పెడతారండి. ఓ ఈ వ్యక్తితో పుట్టినరోజు, లేకపోతే రెడ్ మార్క్ ఏంటది, ఎర్ర మార్క్ ఎడుతున్నారు. ఇలాగా బతుకున్నాడనా చచ్చిపోయాడనా ఎడుతున్నారు. ఒకసారి సడన్గా చూసినా అలాగే అనుకున్నది, ఎర్ర మార్క్ పెట్టో స్టేటస్ పెడితే అరే ఏంటి ఇతను చనిపోడేంటి అనుకున్నాను నేను. తర్వాత కింద చదివాను బాబు, హ్యాపీ బర్త్డే అని పెట్టుంది అక్కడ. ఓహో పుట్టినరోజు అరే చూసారా? ఇప్పుడు పెళ్ళైన ఫ్లెక్స్, దినమైన ఫ్లెక్స్, ఇళ్ళలో దిగిన ఫ్లెక్స్, పశుపతి అయిన ఫ్లెక్స్, ఉద్యోగం అన్నిటికీ ఏంటి ఇప్పుడు? అది చూస్తే చాలు ఊరందరికీ తెలిసిపోతుందో పలానా వాళ్ళ ఇంట్లో ఏంటి. ఒకప్పుడు ఊరంతా తిరిగి వాళ్ళు అండి, నిజమండి. ఒకప్పుడు ఊరంతా తిరిగి కౌరులు చెప్తే వాళ్ళు ఎంతో ఆనందించి ఇంటికి వచ్చి స్వయంగా కౌరు చెప్పారండి. ఇప్పుడు ఫ్లెక్సెస్ వచ్చేయటమే, ఎవడు రాడు. ఫోన్ చేసేసి మీరు ఏమనుకోవద్దండి, నేనే వచ్చాను అనుకోండి, నీ మొక్క ఎలా అనుకుంటారో రాకుండా నేనే వచ్చాను అనుకోండి, స్వయముగా కౌరు చెప్తున్నాను అనుకోండి, ఏమనుకోవద్దు, ఖాళీ లేదు. ఒకప్పుడు ఎలా పెళ్లి కౌరు చెప్తే ఎవడన్నా వచ్చాడండి మనకి. ఎటు ఉత్తరం అయితే ఇంకా నయమండి, అప్పుడు ఫోన్లు లేవు కదా. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి ఒకవేళ ఉత్తరం వేస్తే కానీ ఎటు పెళ్ళికి ఉత్తరం వేస్తావు నువ్వు ఎప్పుడైనా కలిస్తే? పెళ్ళికి ఉత్తరం వేస్తావా? నా కూతురు పెళ్ళికి నీ కొంపకి వచ్చి కౌరు చెప్పా నేను నా భార్య అని, నువ్వేం చేసావు? ఉత్తరం వేస్తావా? బుద్ధి ఉందా లేదా నీకు అనేవారండి. ఇప్పుడు పెళ్ళికి, పెళ్ళే కాదు ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా, హలో బాగున్నారా, బాగున్నా అండి, ఏంటి ఎప్పుడు లేదు ఇలా ఫోన్ చేశారు, పని ఉంటేనే చేశాడు లేకపోతే ఏరియాలో ఏం లేదండి అమ్మాయి వివాహం చేస్తున్నాం. మరి తప్పకుండా మీరు అందరూ వెళ్తున్నారు లేదా? వెళ్తున్నారా? అంట పెట్టి వెళ్తున్నారా అమ్మాయి ఇప్పుడు? ఎందుకంటే తర్వాత ఆడ అబ్బాయి పెళ్ళికి చేసి ఆడే ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు రాడు? ఆడు అంటాడు రేపు ఒక నెల 2 నెలలు లేకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోద్ది, ఈడు కొడుకు పెళ్లి చేస్తున్నాడు. ఈడు అంటే తెలిసి సూపర్ గారు బాగున్నారా? బాగున్నామండి. అమ్మాయి ఎలా ఉంది? బాగుందండి. జీవితం బాబు పెళ్ళండి, తప్పకుండా మీరు వెళ్ళాల్సిందే. అలా అయిపోయింది బతుకు ఇప్పుడు. అప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తే అంత ఆనందంతో ఇంటికి వచ్చారని కౌరు చెప్పారని వెళ్ళేవారు. ఇప్పుడు ఏమీ లేదు, అంతా ఫోనే చేస్తుంది. అది మంచికి పనికి వస్తుంది, చెడ్డకి పనికి వస్తుంది అన్నట్లుగా అది మన జీవితాన్ని పాడు చేయడానికి పనికి వస్తుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. రోజు రోజుకి మారిపోతున్నాయి. అందుకే దినములు చెడ్డవు కాబట్టి సమయాన్ని పోనివ్వకు, సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వాళ్ళకి జ్ఞానంగా బ్రతుకు అని వాక్యం అంటుంది. రోజు రోజుకి కొన్ని రోజులకి ఇంకా ఎలాంటి పరిస్థితి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. బయట ప్రజల కంటే సంఘాలలో బిడ్డలు కూడా ఇలాగే తయారైపోతున్నారు. కాబట్టి బ్రైట్ వాళ్ళ వారే క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు ఉండకండి. ఏమండి, మీరు ఏది చేసినా చక్కగా ఇంటికి వెళ్ళి కౌరు చెప్పండి, ఫోన్లో మెసేజ్లు ఎట్టకండి, ఇంటికి వెళ్ళి చెప్పండి. అది వాళ్ళకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? అవునా కాదా? అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందమే వారికి ఆరోగ్యం అనిస్తుంది.
అదే దేవునికి సంతోషం అనిస్తుంది. ఆమె హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేద్దాం చెప్పాలి, అయిపోయింది వాక్యం. ఇంకా ఏం చేద్దాం? మీరు ఏది చేసుకున్నా ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళి కబురు చెప్పండి. హ్యాపీ బర్త్డే, పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటివి ఫోన్లో పెట్టకండి. వెళ్ళి కబురు చెప్పండి, ఆనందిస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. పాటర్ గారు మీరు కూడా అలా చేయాలి. మరి తప్పకుండా మీరు అలా చేయండి, నేను అలాగే చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి చేయాల్సింది ఏంటండి? వాక్యంలోకి వచ్చేసాను ఇప్పుడు నేను. శ్రమ నీకు కలిగినప్పుడు చేయాల్సింది ఒకటే ప్రార్థన. ఆమేన్, ఆమేన్. ఏం చేద్దాం? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేద్దాం? వ్యాధి నిన్ను విడవలేనప్పుడు ఏం చేద్దాం? పరిస్థితులు నీ మీద అనుకూలతలు లేనప్పుడు ఏం చేద్దాం? నీ మీద శత్రువుల, నీ ఇంట్లోనే నీ బంధువులే నీ మీద శత్రువుగా నీ పట్ల ఉంటే ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఏం చేస్తుంది? మార్చేస్తుంది, పరిస్థితులను మార్చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రార్థన ఇని ఆయనే మార్చేస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడండి ఆయన? మార్చేస్తాడమ్మా. విశ్వాసం ఎంతమందికి ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? దేవుడు నా పరిస్థితులను మార్చగలడు అని ఆ దినము వారికి ఉన్న విశ్వాసమే వారితో శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉండి బయటికి తీసుకొచ్చినప్పుడు వారు ఆనందించిన ఆనందం ఈరోజు నీ జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎలాంటి పరిస్థితి మీ మీద ఒత్తిడి చేస్తున్నా ఒకటి చెయ్యి, విశ్వాసమును విడవద్దు. ఏం చేయాలి? నిన్ను నీవు స్థిరపరచుకోవాలి. ఆమె సంఘములో నిన్ను నీవు స్థిరపరచుకో. ప్రార్థన ద్వారా నిన్ను నీవే కట్టుకో. ఆమేన్. అలా ఒకవేళ నువ్వు ప్రార్థించి ఉండగలిగితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దాని ముందు నా యేసయ్య నిలబడతాడు. ఆమేన్. అప్పుడు నీకు ఎలా ఉంటుందండి చెప్పాలి? శ్రమ వచ్చినను దాని నుండి నిన్ను ఏం చేస్తాడు? కాపాడువాడు, స్థిరపరచువాడు, బలపరచువాడు, ఘనపరచువాడు. ఆమె ఒక్కటి కాదండి, చెప్పుకోవడానికి బోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు చెప్పుకుంటామో తెలుసా? ఎప్పుడు చెప్పుకుంటో తెలుసా? నీ విశ్వాసం పరిపూర్ణమైనప్పుడే. ఆమేన్. నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉన్నప్పుడే వాటి నుండి నీకు, అనగా ఆయన దగ్గర నుంచి మనకి ఏమవుతుంది? ఉత్తరం వస్తుంది. ఏమని? నీ దుఃఖ దినములు సమాప్తం అగుచున్నదని తర్వాత. ఆమేన్. హల్లెలూయా. నీ శ్రమలు తొలగింపబడుతున్నాయి అని వస్తుంది. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అని వస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అని వస్తుంది. ఆమేన్. అది సమాధానం. ఆయన దగ్గర నుంచి వచ్చే ఉత్తరాలు ఇవ్వనమాట అండి. ఈ ఉత్తరాన్ని తీసుకున్నప్పుడు చదివేసుకుని ఏం చేయాలి మనం? ప్రభా, నీకు కృతజ్ఞతని, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగించాను. కాబట్టి ఇంకా నన్ను స్థిరపరిచి బలపరిచి వాడుకునే దేవుడు నీవే. నిన్ను నీవు అప్పగించేసుకో. లేచి నిలబడండి, అప్పగించుకోండి. దేవాది దేవుని సన్నిధిలో నిన్ను నీవు స్థిరముగా దేవునికి బలపరచుకోండి. స్థిరముగా దేవా నన్ను కట్టని అడగండి. విశ్వాసములో పరిపూర్ణత ఇవ్వనని అడగండి. దేవా నన్ను కాపాడువాడు నీవేనని అడగండి. దేవా నన్ను రక్షించువాడు నీవేనని అడగండి. దేవా నన్ను పరిపూర్ణముగా నీ యందు విశ్వాసం ఉంచి నన్ను బలపరచు నాయనా. అనేక అన్య జనుల ఎదుట నాయనా నీ నామమునకు మహిమకరంగా నేను బ్రతకాలి ప్రభు అని చెప్పండి. గ్లోరీ టు హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధిలో మనమున్నాము. ఆయన సన్నిధిలో మనమున్నాము. నిన్ను ఆయన సన్నిధిలో